అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ట్రంప్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా కాదా అంటూ తన 22 కోట్ల ఫాలోవర్లను ఎక్స్ లో ప్రశ్నించారు. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్దం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. తాజాగా ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ అంటే తానెవరి సాయం లేకుండా నెగ్గానని ట్రంప్ అన్నారు. కాగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ నుంచి తప్పించుకునేందుకే మస్క్ ను అంత ఆక్రోశమన్నారు. దీనికి బదులుగా ట్రంప్ ను ఆ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటూ ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కొత్త పార్టీ ప్రస్తావన చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అనుష, డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇలాన్ మస్క్ మధ్య వివాదం అనేది సమస్య లేదు. ఇప్పుడు కొత్త పార్టీ ఇలాన్ మస్క్ అమెరికాలో ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటించారని చెప్పుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో విభేదాలు వేళ బిలియనియర్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతున్నట్లు కూడా ప్రకటించారు. పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందా అని ఎక్స్ లో ఎలాన్ మస్క్ పోల్ పెట్టారు. దీనికి దాదాపు 80% మంది అనుకూలంగా ఓటు వేశారని కూడా ఇలాన్ మస్క్ ప్రస్తావించారు. దీంతో అమెరికా పార్టీ అంటూ కొత్తగా స్థాపించనున్న పార్టీకి నామకరణం కూడా చేశాడు. ది అమెరికా పార్టీ పేరు ఇలాన్ మస్క్ అనౌన్స్ చేసిన తన పార్టీ పేరు ది అమెరికా అంటూ కూడా ఆయన నామకరణం చేశారు. సో ఎలక్షన్ టైం క్యాంపెయినింగ్ టైంలో మాత్రము అసలు ఇలాన్ మస్క్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు చెట్టపట్టాలు వేసుకొని అసలు ఇద్దరు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లా కూడా, అంటే వయసు రీత్యా డొనాల్డ్ ట్రంప్ దాదాపు 78 ఏళ్ళు, ఇలాన్ మస్క్ వచ్చేసి నియర్లీ 40 years old ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు ఒక స్నేహితుల్లా, అంటే ఒకరికొకరు అసలు ఇంకా ఇలాన్ మస్క్ లేదే డొనాల్డ్ ట్రంప్ లేడు, డొనాల్డ్ ట్రంప్ లేనిదే ఇలాన్ మస్క్ లేదంటూ కూడా అన్న చందన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా వివరించిన విషయం తెలిసిందే. అయితే సో ప్రస్తుతము ఇలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అగేనెస్ట్ గా ది బెస్ట్ బ్యూటిఫుల్ అదేదైతే బిల్ ఉందో ఆ బిల్ కి వ్యతిరేకంగా ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా వారిద్దరికి డొనాల్డ్ ట్రంప్ కి అలాగే ఇలాన్ మస్క్ కి చెడింది. అయితే ఆ మాస్క్ ఆరోపణలపై తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా కూడా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశ బడ్జెట్ లో డబ్బులు ఆదా చేయాలంటే ఎలాన్ మస్క్ సంస్థలకు ప్రభుత్వ రాయితీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తే సరిపోతుందని కూడా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాంట్రాక్టులు రద్దు చేస్తానన్న ట్రంప్ ప్రకటనలకు మాస్క్ కూడా ఘాటుగానే స్పందించారు. స్పేస్ ఎక్స్ కి చెందిన డ్రాగన్ సేఫ్ క్రాఫ్ట్ సేవలను నిలిపివేస్తున్నామని కూడా పేర్కొన్నారు. తర్వాత ఇలాన్ మస్క్ తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. కాంట్రాక్టులను రద్దు చేస్తానంటూ ట్రంప్ బెదిరించడంతో ఇలాన్ మస్క్ మరింత కూడా ఊగిపోయారని చెప్పాలి. ఎప్స్టైన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో లైంగిక కేసులో ట్రంప్ పై ప్రమేయం ఆరోపణలు చేశారు. ఈ కేసులో ట్రంప్ పాత్ర ఉందని, అందుకే ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం విడుదల చేయలేదని కూడా ఆయన అన్నారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయని కూడా ప్రస్తావించారు. కేసు విచారణకు రాకముందే 2019లో ఎప్స్టైన్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నారని కూడా ఇలాన్ మస్క్ ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సమయంలో ఇలాన్ మస్క్ అప్పుడు రంగంలో దిగారు. ట్రంప్ కు అండగా నిలిచారు. ఆ తర్వాత ట్రంప్ యంత్రాంగంతో ఇలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ కి అధిపతిగా ఇలాన్ మస్క్ వివరించారు. ఇటీవల ఆయన బాధ్యతల నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. వారం క్రితం వైట్ హౌస్ కు వెళ్లిన సమయంలో ట్రంప్ బంగారు తాళం మాస్క్ బహుమతిగా ఇచ్చారు.
వారంలోనే అంతా మారిపోయింది. దీనికి కారణం రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన టారిఫ్ బిల్లు. దీని వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గా కూడా ట్రంప్ అభివర్ణిస్తే అమెరికన్లు అప్పుల భారాన్ని పెంచేలా ఈ బిల్లు అంటూ కూడా ఇలాన్ మస్క్ పేర్కొన్నారు. బిల్లుకు మద్దతుగా ఓటేయొద్దని కూడా పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే ప్రతినిధుల సభ నుండి ఆమోదం పొందిన బిల్లు ప్రస్తుతం సెనెట్ లో పరిశీలనలో ఉంది అనేది కూడా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఏకంగా ది అమెరికన్ పార్టీ అంటూ ఇలాన్ మస్క్ పార్టీ పెట్టడమే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇద్దరు కూడా మనం నిన్న కూడా ఇదే విషయం పైన చర్చించుకున్నాము. ఎందుకంటే వరల్డ్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అలాగే ఎట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ కూడా బిజినెస్ మ్యాన్. దీంతో పాటు ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ఇలాన్ మస్క్ మధ్య విభేదాలు కూడా పీక్స్ కి చేరుకున్నాయని చెప్పుకోవాలి. ఇద్దరు క్యాపిటలిస్టులు, అటు డొనాల్డ్ ట్రంప్ కి ప్రెసిడెంట్ పదవి ఉంది, ఇలాన్ మస్క్ కి డబ్బు ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ కి కూడా డబ్బు ఉంది, డబ్బుతో పాటు పవర్ కూడా ఉంది. సో రెండు పవర్ సెంటర్స్ కొట్లాడుకున్న విధంగా ప్రస్తుతం ఇలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ కి ఆయన వరుసగా కూడా వ్యతిరేకంగా పోస్ట్ కూడా పెడుతున్నారు ఇలాన్ మస్క్. సో ప్రస్తుతం ది అమెరికా పార్టీ అనే దానికి ప్రస్తుతము ఇలాన్ మస్క్ పార్టీ అయితే అనౌన్స్ చేశారు. అయితే ఓవరాల్ గా 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయం కాదా అంటూ కూడా మోర్ దెన్ 22 crores ఫాలోవర్స్ కూడా ఎక్స్ లో ఉన్నారు ఇలాన్ మస్క్ కి. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.